ఏం పెద్ద ఏంటి విశేషాలు? ఎట్లున్నావు? మంచిగున్నావా? బాగానే ఉన్నాయా. అదే ఇది ఏ ఊరిది? పడతగిరి. పర్వతగిరి. ఓకే. అది పెద్దనా ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 13 నెలలు అయింది. ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది ప్రజా పరిపాలన? ఇంకా ఇచ్చేకాడికైతే ఇచ్చిండు, ఇచ్చేకాడికి ఇచ్చిండు. ఇక కొన్ని వచ్చేవి ఉన్నాయి. ఈ పింఛన్లు కానీ 4000 అని అన్నది చేస్తున్నాడు. 4000 చేస్తా, అది కాలేదు. ఇండ్లలో కరెంట్ మాపి ఉంది కదా, కాగితాలు అవి పోలే, అవి తీసుకోలేదు. మళ్ళీ రెండో విడత వచ్చి ఊళ్ళకి వచ్చి తీసుకుంటామన్నారు. కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేదు. ఇంకా అట్నే ఉన్నాయి. మరి ఎప్పుడైతుందో ఏం కథో ఇక్కడైతే నడుస్తుంది. నమ్మకం ఉందా అయితే అన్నారు. మరి నమ్మకం ఉన్నది తెలియదు, వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. మనం ఏమంటే చెప్తాము, వాళ్ళు అన్న మాటలు అయ్యి మాటలు చెప్పారు, వచ్చి చెప్పారు కానీ తర్వాత ఏమైతే తెలియదు. మరి 6 గ్యారెంటీలలో మూడు అవుతాయి, 3 కూడా పూర్తి కావట్లే. ఇక అన్ని నీళ్ళు మంచిగా సరిపోని వస్తున్నాయి. మంచిగా నీళ్ళు అంటే అంతకు ముందు బోర్ నీళ్ళేనా మొత్తం? నల్లాలే పోయేసి నీళ్ళు కూడా సౌకర్యం మంచిగా నడిపించారు. నీళ్ళు కూడా మంచిగా ఉంది. తర్వాత మరి వాళ్ళు ఏటట్టు చేస్తారు. మరి మీ భూమి రుణమాఫీ కానీ అవి కానీ ఎలాంటి ఏమైనా అయినాయా? ఇక మేమేం తీసుకోలే, అప్పు తీసుకోలే. తీసుకున్న వాళ్ళకి మనకి ఏమైంది ఈ పెద్ద మనిషికి భూమి నేను తీసుకోలేదు మాకు, నేను తీసుకోలేదు. ఎట్లా రైతు బంధు రావట్లేదు చాలా మందికి, ఏది అవి వస్తలేవు. పెన్షన్లు ఏంటి ఇప్పుడు ఓన్లీ పాతయేనా? పాతే 4000 ఇస్తారు. 4000 ఏమి లేవు, అయ్యే 2000. మరి కోమటిరెడ్డి వస్తాడా మీ దగ్గరికి ఎప్పుడైనా? ఇక్కడికి ఏమో మరి ఆయన దత్త తీసుకుంటాడు. పర్టికులర్ అయితే దత్త తీసుకుంటున్నాడు. ఏది ఇంతవరకు చెప్పలేదు. ఈ గ్రామాన్ని దత్త తీసుకున్నాడు ఆయన అన్నాడు ఆల్రెడీ. దత్త తీసుకుంటున్నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి. మరి అది ఏది తీసుకున్నది చేసింది లేదు. వస్తే మరి ఆయన మరి మళ్ళీ ఈసారి వచ్చింది మధ్యకాలంలో గెలిచినాక వస్తుండు, గుడి కాడికి వచ్చిండు. గుడి దగ్గరికి వచ్చిపోయితాను అంతే, మెయిన్ రోడ్డు మీద ఊళ్ళకి రాలే. అభివృద్ధి అంతే. ఎట్లుంది మరి? గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఏది ప్రభుత్వం అంటే ఇదే కొద్దిగా న్యాయం కొడుతుంది మాకు. అవునా? వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఈ కాంగ్రెస్ తినుకోవచ్చు, రాకపోవు. అదే వాళ్ళు దొంగలు చేసి ఊళ్ళు బతుకున్నట్టు చేసి వీళ్ళు వచ్చారు కానీ ఇంతవరకు నడుస్తుంది. ఇంకా తర్వాత ఏం అనుకున్న ఇస్తే మాత్రం మళ్ళీ ఇదే ఉంటుంది. మళ్ళీ అదే వస్తుంది. ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లా మరి? ఇంకా అయ్యే వస్తే ఓన్ ఇష్టం ఆడే, నా ఇష్టం నేనే, ఆయన ఇష్టం ఆయన. సర్పంచ్ ఎలక్షన్స్ గెలిచినా మేము కాంగ్రెస్ ఉన్నాం, గెలవకుండా మేము అదే. ఈయనకి మాట ఇచ్చే వారికి మాట పోయి రకాలు కావు. ఇక ఉన్న ఒకరే అట్లా. సరే మరి.